Next one, the average of 7 of the data is 34 and the average of the first 3 is 28. First 3 is 1, 2, 3. First 3 is okay, average anta first 3 is 28 anta. Okay, right. The average of the next 2 is అంటే 4, 5 యొక్క average ఎంత 47. The average 7 data అంటే 6. Find the average of the last 2 అన్నాడు. అంటే ఎవరిది 6, 7 యొక్క యావరేజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. యావరేజ్ ఎంత అని ఉంది. ఓవరాల్గా ఎంత ఉంది 7 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ 34 అంటే ఈక్వల్ టు 34. అంటే ఈ 34 దీనికన్నా ఇంకా ఎంత తక్కువ ఉంది, ఈ మూడింటి మీద ఎంత తక్కువ ఉందమ్మా 34 అంటే 6 తక్కువ ఉంది. సో 3 నెంబర్స్ ఒక్క నెంబర్కి -6 అంటే ఇంటూ 3 చేస్తే ఎంత తక్కువ ఉంది -18 తక్కువ ఉంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ గ్రూప్ ఎంత తక్కువ ఉంది 48, 47 ప్లస్ ఇదేమో 34 అంటే ఎక్స్ట్రా ఉంది కదా. ఎంత ఎక్స్ట్రా ఉంది, ఈ యొక్క 6 ప్లస్ ఈ యొక్క 7, 6 + 7 13 ఎక్స్ట్రా ఉంది. 13 ఎక్స్ట్రా ఉంటే ఇద్దరు 2 అంటే +26 జాగ్రత్త గమనించాలి. ఇక 7 సో ఎంత ఇది, సో యాక్చువల్ ఒక నిమిషం 7 + 6 ఓకే రైట్ 13 + 2 ఓకే. నెక్స్ట్ వన్ ఎంత ఉంది, ఇది ఓవరాల్ వీళ్ళిద్దరి మీద ఎంత తక్కువ ఉంది, ఇది -8 + 8 అంటే ఎంత ఉంది ఎక్స్ట్రా వచ్చేసి 8 ఎక్స్ట్రా ఉంది. 8 ఎక్స్ట్రా ఉంది. ఓకేనా. ఓవరాల్గా 8 ఎక్స్ట్రా ఉంది. ఈ 8 ఎవరికి ఉండాలి, వీళ్ళిద్దరికి ఉండాలి. అంటే ఒక్కొక్కడికి ఎంత తక్కువ ఉండాలంటే 8 డివైడెడ్ బై 2. ఎందుకంటే 2 నెంబర్స్, ఇంతకుముందు 1 నెంబరే కాబట్టి మనం డివైడెడ్ బై చేయలేదు. ఇక 2 నెంబర్స్ ఉంటే 2 చేయాలి, 3 నెంబర్స్ ఉంటే 3 చేయాలి. ఎందుకు సార్ అంటే ఈ 8 వీళ్ళిద్దరికి సంబంధించిందంటే ఈ ఇద్దరి దగ్గర 8 తక్కువగా ఉండాలి. అంటే 8 తక్కువ అంటే ఈక్వల్ ఎంత తక్కువ ఉండాలి, -4 తక్కువ ఉండాలి. అంటే యాక్చువల్గా 34 కన్నా ఎంత తక్కువ ఉండాలి, -4 తక్కువ ఉండాలి. ఈజ్ ఈక్వల్ టు 30 ఈజ్ ద యావరేజ్ ఆఫ్ లాస్ట్ 2 నెంబర్స్.